మీకు రాజకీయ పార్టీల మద్దతు పెరుగుతోంది, మేధావుల నుంచి కూడా మద్దతు పెరుగుతోన్న పరిస్థితి. పి మురళీధర్ రావు, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకుడు, ఒక ట్వీట్ చేశారు. ప్రేక్షకుల కోసం అది చదివి వినిపిస్తాను. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఈజ్ వైడ్లీ రెస్పెక్టెడ్ యాజ్ ఏ డిస్టింగ్విష్డ్ పొలిటికల్ అనలిస్ట్. ద ఫైలింగ్ ఆఫ్ ఏ police case against him by AP police doesn't send the right message. As reported, he has already withdrawn his remarks and the Janasena party leadership has also accepted it. Taking the matter further through police actions serves no meaningful purpose and only raises concerns about freedom of expression. Idi Muralidhar Rao chesina tweet. Ika వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేశారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తోన్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీల మీద విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా. ఆయన నిజం మాట్లాడితే కేసుల, ప్రశ్నిస్తే అరెస్టుల, విమర్శిస్తే వేధింపుల. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారు చంద్రబాబు అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇక హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ట్వీట్ చేశారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదు. వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ హరీష్ రావు పోస్ట్ చేశారు. ఇక వైఎస్ షర్మిల పోస్ట్ ఇది. ఇట్ ఈస్ రిప్రెహెన్సిబుల్ టు ఫైల్ కేసెస్ అగైన్స్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ హెరాస్ హిమ్. దిస్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ ద కోయిలేషన్ టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్. It is wrong to dismiss the cases even after he has withdrawn his remarks. This is a clear instance of partisan conduct. The Andhra Pradesh Congress Party demands that the coalition government immediately withdraw the cases filed against మిస్టర్ నాగేశ్వర్ అని చెప్పి కొద్దిసేపటి క్రితం కవిత కూడా ఒక ట్వీట్ చేశారు. ఇదే కొనసాగితే కనుక చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ సార్ భారతీయ జనతా పార్టీ మీకు సపోర్ట్ చేస్తోంది. ఐ మీన్ ఈ చర్యల్ని, ఏపీ ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ మీకు మురళీధర్ రావు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ అంటే మీరు విత్డ్రా చేసుకోవడానికి ముందు మీ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఒక అప్పీల్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతి ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతి ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఇది సార్ నాదెండ్ల మనోహర్ గారికి మీ పట్ల ఉన్న గౌరవం. అండ్ జనసేన పార్టీ ఇప్పటికే స్వాగతిస్తూ ఒక ట్వీట్ కూడా చేసింది. దానిలో మీ గురించి సీనియర్ జర్నలిస్ట్గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది అంటూనే ట్వీట్ చేసిన పరిస్థితి సార్. అయినా కూడా మీ మీద కేసులు పెట్టారు. 3 స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎందుకు సార్ అయినా కూడా ఎందుకు ఈ కేసులు మీ మీద? ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ కనుక సమగ్రంగా అన్ని యాంగిల్స్ తో చెప్పారు. ఇందులో ఎక్సెప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు గమనించండి, ఇందులో ఒకటి బీజేపీ కూటమిలో భాగం. మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇప్పటి వరకు పార్టీగా రియాక్ట్ కాలే. మీరు గమనించండి, సోమ్ వీర్రాజు ట్వీట్ చేశారు. అది కూడా పోలీస్ కేసులకు ముందు, విడ్రాకు ముందు, బీజేపీ రాష్ట్ర పార్టీ బహుశా నిర్ణయం తీసుకోక ముందు. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడాడు ఏబిఎన్ లో. నేను చూడలేదు కానీ మిత్రులు చెప్పారు చాలా గౌరవంగా మాట్లాడారు ఇక్కడ అని. సో మీరు బీజేపీ ఇప్పుడు మురళీధర్ రావు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు తెలియని వాళ్ళకు చెప్తున్నాను, ఈయన ఎవరో కాదు మురళీధర్ రావు. ఈయన జాతీయ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. బహుశా ఇప్పుడు నెక్స్ట్ టీంలో కూడా ఉంటారు అని వార్తలు వస్తున్నాయి, తెలియదు. ఈయన భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియా నాయకుడిగా మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను పార్టీలో తీసుకొచ్చింది ఈయన. ఈయన స్టూడెంట్ డేస్ లో నక్సలైట్ల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలబడి ప్రాణాలను కాపాడుకోగలిగాడు. చచ్చిపోయేవాడే ఒక్క నిమిషంలో పోయి వెళ్ళాడు. ఆర్ఎస్ఎస్ లో చాలా ఎదిగి స్వదేశీ జాగరణ మంచుకు కో కన్వీనర్ అయ్యారు.
ఎవరు ఆయన సాధారణ లీడర్ కాదు. ఇప్పుడు ఏదో బీజేపీ ఏదో చిన్న లీడరు ట్వీట్ చేశాడు, నాగేశ్వర్ ఏదో తనకు అనుకూలంగా ఉంది గనక దాన్ని తీసుకుంటున్నాడు అనుకునే ప్రమాదం ఉంటుంది గనక చెప్తుంది ఇదంతా. సో మురళీధర్ రావు ట్విట్టర్ని మీరు ఒక్కసారి చూడండి. నరేంద్ర మోడీ ఫాలో అవుతాడు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, మనం అందరము నరేంద్ర మోడీని ఫాలో అవుతాం, కానీ నరేంద్ర మోడీ మురళీధర్ రావుని ఫాలో అవుతాడు. మామూలు విషయం కాదు కదా. ఎంతమంది బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ఫాలో అవుతారు చెప్పండి నాకు. సో నరేంద్ర మోడీ కూడా ఇది ఫాలోవర్ ఆఫ్ మురళీధర్ రావు ట్విట్టర్. అలాంటి నాయకుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రొఫెసర్ నాగేశ్వర్ is a widely respected, distinguished political analyst. మరి నాగేశ్వర్ అన్న బీజేపీ వాడా? అసలు బీజేపీని విమర్శించినంతగా నాగేశ్వర్ ఇంకే పార్టీని విమర్శిస్తాడా? మరి భారతీయ జనతా పార్టీ గొప్పతనం చూడండి ఇక్కడ, స్టేట్స్మెన్షిప్. అంటే పాలిటిక్స్ లో మనకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న దృక్పథాలు ఉండొచ్చు, కానీ నాయకత్వానికి వచ్చిన వారికి ఒక స్టేట్స్మెన్షిప్ ఉండాలి. మీకు ఇదే ఏమన్నారు ఒక నాయకుడు, యువ నాయకుడు తెలుగుదేశంలో, సో కాల్డ్ జర్నలిస్ట్ అన్నాడు. మరి మీరు అది మొన్నగా చెప్తున్నారు, లోకేష్ అన్నాడు. ఇది నా అయితే అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ అని అనలేదు. కానీ ఆయన ఈ మాట అన్న తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా ఇకో సిస్టంలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, సో మీరు విశ్లేషకులు వీళ్ళందరూ కూడా వెంటనే నా ఫోటో పెట్టి లోకేష్ అన్నది నన్నే అని చెప్పేశారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారికంగా లోకేష్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనకపోయినా నాగేశ్వర్ను ఉద్దేశించి అన్నారు. నేను ఆ బయట కూడా చూశాను, క్లియర్ గా నన్ను ఉద్దేశించి అన్నాడు, కానీ పేరు చెప్పలేదు. ఆ మిగిలిన పని మిగిలిన వారు పూర్తి చేశారు. అదే నా పేరు పలకడానికి కూడా బహుశా ఆయనకు నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అందువల్ల సోకాల్ జర్నలిస్ట్ అన్నాడు. మీరు చెప్పండి, టీడీపీ మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఏమో ఇది నా ప్రొఫెసర్ నాగేశ్వర్ సోకాల్ జర్నలిస్ట్ అంటున్నాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ నేత నరేంద్ర మోడీ కూడా ఫాలో అయ్యేటువంటి నాయకుడు ఏమంటున్నాడు? ఇది వైడ్లీ రెస్పెక్టెడ్ అండ్ డిస్టింగ్విష్డ్ పొలిటికల్ ఎనలిస్ట్ అంటున్నాడు. అంటే బీజేపీ మరి ఏ వైఖరి తీసుకుంటోంది, టీడీపీ ఏ వైఖరి తీసుకుంటోంది? నన్ను కూటమిలో చిచ్చు పెట్టానంటే ఇలా నేను పెట్టే చిచ్చు ఏమున్నదండి? నారా లోకేష్ చెప్పి నేను చెప్తే సోకాళ్ళు అన్నాడా? మురళీధర్ రావు నేను చెప్పితే ట్వీట్ చేస్తాడా? మీరు చెప్పండి. అసలు మురళీధర్ రావు స్థాయి ఏంది, నా స్థాయి ఏందండి? ఆయన ఆర్ఎస్ఎస్ లో ఒక కీలకమైన వింగ్ అయిన స్వదేశీ జాగరణ మంచుకు కో కన్వీనర్ గా పనిచేశాడు. మామూలు వ్యక్తి కాదు కదా. ఆర్ఎస్ఎస్ లో ఉండే ఒక కీలకమైన ఆర్గనైజేషన్ కు మీరు మురళీధర్ రావు డిస్టింగ్విష్డ్ పొలిటికల్ ఎనలిస్ట్, వైడ్లీ రెస్పెక్టెడ్ అంటున్నాడు. రామ్ మాధవ్ ఒకసారి నేను రామ్ మాధవ్ ఇంటర్వ్యూ చేశాక ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే ఎవరో ఒక అతను ఆర్ఎస్ఎస్ అనుకూలుడు సానుభావుడు కామెంట్ పెట్టాడు, నన్ను అవమానిస్తూ. వెంటనే రామ్ మాధవ్ కామెంట్ పెట్టాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈస్ హైలీ రెస్పెక్టెడ్ ఇంటలెక్చువల్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఈ రకంగా వీ మే నాట్ అగ్రీ విత్ హిస్ ఒపీనియన్స్ బట్ వీ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ సైన్స్ సేవక్ విత్డ్రా దిస్ వర్డ్స్ అన్నాడు. వెంటనే అతను నా ట్వీట్ విత్డ్రా చేశాడు రామ్ మాధవ్. ఎందుకంటే మురళీధర్ రావు ఒక్కడే అన్నాడు అనుకుంటే పొరపాటు. అదంతా ఎందుకండి? జేపీ నడ్డా మీరు తెలంగాణ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళది ఒక ప్రోగ్రాం అండి. దేశవ్యాప్తంగా వాళ్ళ జాతీయ నేతలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తుల ఇళ్ళకెళ్ళారు తమ మోడీ ప్రభుత్వ పాలన చెప్పడానికి. తెలంగాణలో ఒక్క వ్యక్తి ఇంటికి వెళ్ళారు ఆ కార్యక్రమంలో భాగంగా. అది ప్రొఫెసర్ నాగేశ్వర్. జేపీ నడ్డా ఎవరు? బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీలో మోస్ట్ రెస్పెక్టెడ్ వాయిసెస్. భారతీయ జనతా పార్టీ కాదు, ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. ప్రతిపక్షాలు కూడా ఎప్పుడైనా జేపీ నడ్డాను విమర్శించంగా చూసారా? ఆయన ఈజ్ అ స్కాలర్. ఆయన మామూలు స్కాలర్ కాదు, నేను మాట్లాడాను కదా. ఈజ్ అ స్కాలర్ అండ్ సో హంబుల్. అసలు ఇమాజిన్ చేస్తారు ఇంత రీసెంట్. అసలు ఆయన వెళ్తూ కూడా బీజేపీ నాయకులకి ఏం చెప్పారంటే, వీ మే నాట్ అగ్రీ విత్ హిమ్ బట్ ఎ ప్రొఫెసర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇంటలెక్చువల్ వాయిస్ అని చెప్పాడు. వీ మే నాట్ అగ్రీ విత్ హిమ్ బట్ కీప్ ఇన్ టచ్ విత్ హిమ్ అన్నాడు.
ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారు? కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు, వీళ్ళందరూ వచ్చారు కదా. మరి బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎంత గౌరవం ఉంటేస్తారండి? నేను బీజేపీని విమర్శిస్తానని వాళ్ళకి తెలియదా? కానీ భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, అన్నిటికీ మించి భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. భారతీయ సంస్కృతికి ఉండే గొప్పతనం ఏంటంటే, శత్రువునైనా ప్రత్యర్థి అయినా అతనిలో గనక గొప్ప గుణాలుంటే మెచ్చుకుంటాం. శ్రీరామచంద్రుడు రామాయణంలో రావణుని దగ్గరికి వెళ్ళి రాజనీతి శాస్త్రం నేర్చుకోమంటాడు లక్ష్మణుని. ఇది భారతీయత, ఇది భారతీయ సంస్కృతి. వయస్సులో నాకన్నా చిన్నవాడు అట్లీస్ట్ వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా, వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. సోకాళ్ళు అంటాడా? చెప్పండి మీరు. దేనికి గౌరవం ఇవ్వక నాకు పోనీయండి. జస్ట్ రెస్పెక్ట్ మై ఏజ్. నీకు మేనమా వయసు నేను, కానీ లేదు. మనం ఏం చేస్తాం? వాళ్ళ సంస్కారాన్ని నేనేం డిసైడ్ చేయలేదు కదా. ఆయన వల్ల ఆయన గౌరవం పోగొట్టుకున్నా, నా గౌరవం ఏమీ తగ్గదు. మరి నా గౌరవం మురళీధరరావు మాటల్లో వ్యక్తమవుతుంది కదా. సో ఇది మురళీధరరావు ఇది వండర్ఫుల్ ఇంటలెక్చువల్ కూడా పార్టీలో, ఇది పొలిటికల్లీ జీనియస్. నేను ఆయనతో మాట్లాడండి ఒక గంట సేపు, అసలు మీకు ఎక్కడ లేని ఇన్సైట్స్ వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, మీరు బీజేపీ నాయకులు ఏమన్నా అడగండి. మురళీధరరావు స్పీచ్ ఉన్నది అంటే వాళ్ళు అసలు ఎన్లైటన్మెంట్ అవుతారు, అంత డెప్త్ గా మాట్లాడతాడు. అంటే బయట నీకు రెచ్చగొట్టు ఉండదు. ఇదే వెరీ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. రామ్ మాధవ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంటలెక్చువల్స్ ఇన్ ద రైట్ వింగ్ స్పేర్. ఫైనెస్ట్. నేను ఎందుకంటే ఆయన ప్రతి ఆర్టికల్ చదువుతాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ లో ఆయన కాలం ఉంటుంది. ఐ రెడ్ ఆల్ హిస్ బుక్స్, లేటెస్ట్ బుక్స్, న్యూ ఆర్డర్ పైన నేనే ఇంటర్వ్యూ చేశాను. గంట సేపు ఆ ఇంటర్వ్యూ చూడండి. మా ఇంటికి వచ్చాడు, ఆయనే ఫోన్ చేసి, నాగేశ్వర్ గారు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తానండి, మేడంకి ఇబ్బంది పెట్టకండి, మీ శ్రీమతి గారికి కేవలం ఇడ్లీ తింటానండి అన్నాడు. ఇదండి స్వభావం అంటే, పర్సనాలిటీ అంటే. ఇప్పుడు మురళీధరరావు, రామ్ మాధవ్లు చూపిన వాళ్ళిద్దరు మామూలు వ్యక్తులు గారు. మళ్ళీ దే ఆర్ ద బిగ్గెస్ట్ రైట్ వింగ్ థింకర్స్. వాళ్ళు ఎంత సంస్కారాన్ని చూపెట్టారు. అందుకే ఇప్పుడు నేను ఎందుకు విడ్రా చేసుకున్నాను అప్పుడు కూడా చెప్పాను. నాదెల్ల మనోహర్, నేను ఎమ్మెల్సీగా ఫస్ట్ టైం గెలిచాను. ఆయన స్పీకర్ అండి, మాకు అసెంబ్లీ స్పీకరు, రాష్ట్రంలో మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, జనసేనలో రెండవ అతిపెద్ద నాయకుడు ఆఫ్టర్ పవన్ కళ్యాణ్. ఆయన అంత గౌరవంగా మాట్లాడిన తర్వాత మీరే చెప్పారు కదా ఒకసారి, పవన్ కళ్యాణ్ కూడా తన సన్నిహితులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. నాగేశ్వర్ అంటే మాకు చాలా గౌరవం అని. సో అలాంటి వ్యక్తులు అంత గౌరవం. ఈవెన్ నాగబాబు తర్వాత ఏదో మాట్లాడారు, కానీ ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే పెద్దవారు అన్నాడు. కరెక్ట్, ఇదే పదం, ప్రొఫెసర్ నాగేశ్వర్ పెద్దవారు. మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే అది నమ్మడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని కూడా అన్నారు. అర్జున్ మరి అంటే నాగబాబును మించిన వాళ్ళు కాదు కదా. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ బీజేపీ గౌరవిస్తుంది, జనసేన గౌరవిస్తుంది. మరి ఇబ్బంది ఎవరికండి? ఇలా ఈ రెండు పార్టీల గురించి నేను మాట్లాడింది. వైసీపీ గురించి మాట్లాడాను, వాళ్ళు జగన్ కూడా అన్నాడు. ఇందులో మీరు గమనించండి, జగన్ ట్వీట్ లో, కవిత ట్వీట్ లో ఒక పాయింట్ ఉంటుంది. మా పార్టీని నన్ను కూడా అనేక సార్లు విమర్శిస్తే నేను అంగీకరించలేదు అన్నది కవిత. మీరు జగన్ కూడా అన్నాడు చూడండి, ఆయన అన్ని పార్టీల్ని విమర్శిస్తాడు అన్నాడు. కానీ మరి సోకాల్ జర్నలిస్ట్ ఎట్లయ్యారండి? యు మే క్వశ్చన్ మీ. నన్ను పేటీఎం అన్నా నేను బాధపడను, కానీ నా కష్టార్జితమైన నా తెలివితేటల్ని, నేను ఆ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని అవమానిస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. ఇంపాసిబుల్. నేనే కాదు, సమాజం కూడా అంగీకరించదు, భారతీయ సంస్కృతి అంగీకరించదు. నా వయస్సుకు తగ్గ గౌరవం ఇవ్వకపోతే ఆ గౌరవం నీది తగ్గుతుంది, నాది తగ్గదు. నాది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. నాకు పెరిగింది ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ చూడండి. సార్ ఎంత హుందాగా ఉపసంహరించుకున్నాడు అని. ఇంకొక పొలిటికల్ పాయింట్ ఇస్తాను. ఇప్పుడు బీజేపీ వైఖరి, టీడీపీ వైఖరి ఇంత తేడా ఉంది. పర్సనాలిటీ కాదు కదా, వీళ్ళు వ్యక్తులు కాదు కదా. ఇప్పుడు మురళీధరరావు నాకు చెప్పడం కాదు కదా, అంటే ట్వీట్ చేశాడు కదా. మరి బీజేపీ వైఖరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏమన్నా రియాక్ట్ అయిందా? ఇంతవరకు రియాక్ట్ కాలేదు. మాధవ్ రియాక్ట్ అయ్యాడు ఎక్కడన్నా? నథింగ్ ఇంతవరకు. మరి బీజేపీకి అభ్యంతరం లేదు, మీకు జనసేనకు అభ్యంతరం లేదు. వాళ్ళు కూడా అప్పీల్ కూడా చేశారు జనసేన. మీరు ఎవరు కూడా జన సైనికులు కానీ మీరు ఆ కూటమి కార్యకర్తలు కూడా అన్నారు,
ఇక ఈ అంశాన్ని ముగించండి, ఏ పోస్టులు పెట్టద్దు అన్నారు. ఏమని అభ్యంతరం ఎవరికి అంటున్నారు. దీన్ని ఎవరు పొడిగిస్తున్నారు? కేసులు పెట్టేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీసు రాజకీయ జోక్యం లేకుండా కేసులు పెడుతుందా? ఆంధ్రప్రదేశ్ మరి టీడీపీ సైన్యం ఇంకా ఎందుకు ట్రోల్ చేస్తుంది అంటే జనసేన భుజాలపైన తుపాకీ పెట్టి నన్ను కాలుస్తున్నారు. ఇందులో జనసేన ప్రమేయము లేదు, జనసేన పాత్ర లేదు. వాస్తవానికి జనసేన నన్ను ఏనాడు కించపరచలేదు. ఇప్పుడే కాదు, మీరు హిస్టరీ అంత తీయండి. నేను అనేక సార్లు పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేశాను, గేమ్ చేంజర్ అన్నాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నాను. అదే సమయంలో ఆయన పార్టీలో ఉన్న లోపాలు కూడా చెప్పాను. దేవా ఇంతవరకు హిస్టరీ తీయండి మీరు. నో జనసేన లీడర్ అది ఎవరు అక్యూజ్ మీ. ఈ మధ్య టీడీపీ వాళ్ళ ప్రభావంతో మాట్లాడుతున్నారు. టీడీపీలో కూడా సీనియర్లు ఎవరు మాట్లాడతలేరు. మళ్ళీ బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, కేశవ్ ఇదంతా మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా మీరు విన్నరా? చినరాజప్ప ఇదంతా నాయకులు గారా టీడీపీలా? అంటే ఒక లోకేష్ నాయకుడా? వీళ్ళెవరు నాయకులు గారా? మరి వీళ్ళు ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? ఎందుకు రియాక్ట్ కదా? మరి వీళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఇక్కడికి వస్తుంటే డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, ఈయన ఎవరో తెలుసా? అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ, అమరావతిలో ఉన్న ఒక జేఏసీకి గౌరవ అధ్యక్షుడు. అమరావతి రైతులు మీరు ఎవరన్నా అడగండి. అమరావతి రైతులను ఢిల్లీలో అపాయింట్మెంట్ అన్ని కోఆర్డినేట్ చేసింది జీవీఆర్ శాస్త్రి. అంటే అమరావతి పరిరక్షణ ఉద్యమ అగ్రనాయకుడు, అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ, హిందుత్వ పరివారంలో ఒక పెద్దవాడు, స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం చదివాడు. మామూలు కదలి ఆయన ఇవాళ రాగా ఫోన్ చేశాడు. వాట్ ఈస్ దిస్ నాగేశ్వర్, వాట్ ఈస్ దిస్? అసలు మీరు ఎందుకు విడ్రా చేసుకున్నారంట. నేను వై డిడ్ యూ విడ్రా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ వాట్ యు హావ్ సెడ్? నువ్వు అన్నదంటే ఏం తప్పు ఉంది? తెలుగువాడే ఆయన. నువ్వు నేను రిపబ్లిక్ టీవీలో ఎన్నోసార్లు వాదించుకున్నాం. నేనే ఎన్నోసార్లు చెప్పాను అమిత్ షా సెట్ టోల్డ్ మీ అన్నా, అమిత్ షా సెట్ దిస్ అన్న అంటే మన సోర్స్ అడిగారు ఎవరన్నా? నేను ఈ ప్రోగ్రాంలోనే ఎన్నిసార్లు అన్నా అంటే నువ్వు వేరే షో మీ సోర్స్ అమిత్ షా చెప్పిందా అని అనలే కదా. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది జర్నలిస్టిక్ యాక్టివిటీ. అసలు మీరు విడ్రానే చేసుకోవాల్సింది లేదు. వీ విల్ క్లోజ్ ఇట్. ఇది న్యాయం కాదు, విల్ క్లోజ్ ఇట్. అసలు ఇది ఎలా మాట్లాడతారు మీ మీద? ఇది ఏం అటాక్ ఇది అంటే నేను మీరు నాతో చెప్పడం కాదు, పబ్లిక్ గా చెబితే బాగుంటుంది మీ స్థాయి రీత్యా. పబ్లిక్ గా చెప్పడం ఏంటంటే నీకే ఇంటర్వ్యూ ఇస్తాను, నీ టీవీ ప్రోగ్రామ్ అడగ నాకు కాల్ చేయి, మనమిద్దరమే మాట్లాడదాం అన్నాడు. ఎవరైనా ఆల్ ఇండియా హిందూ మహాసభ అంటే ప్రఖ్యాత హిందుత్వవాది, మామూలు వాడు మళ్ళీ ఏదో హిందుత్వవాది అంటే ఏదో మాట్లాడేవాడు కాదు. స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడాడు. మీరు అన్ని జాతీయ టీవీ ఛానల్లో ఒక స్ట్రాంగెస్ట్ హిందుత్వ వాయిస్. ఆయన ఏమంటాడు సార్ అని ఓపెన్ చెప్తారు, ప్రొఫెసర్ వి రెస్పెక్ట్ యు లాట్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటున్నాడు. ఐ కాంట్ టాలరేట్ దిస్, వాట్ ఈస్ దిస్? మీరంటే మాకు చాలా గౌరవం. వెల్ ఐ మే యూ అండ్ మీ ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్ ఆన్ ఆర్నబ్ షో అన్నాడు. నేను ఆయన ఎన్నోసార్లు మాట్లాడుతున్నా, వాట్ ఈస్ హౌ డస్ ఇట్ మ్యాటర్ అన్నాడు. అంటే ఈ సంస్కారం చూడండి ఒక్కవైపు, ఆ సంస్కారం చూడండి ఒక్కవైపు. దీన్ని ఎందుకు పొడిగిస్తున్నారు? అంతా అయిపోయినాక ఇది జనసేనను అవమానించడం కదా. జనసేన అప్పీల్ చేసింది, మీరు కూడా చదివారు ఇంతకు ముందు, ఓపెన్ గా ట్వీట్ చేసింది. ఇక దీనిని ముగించండి. జన సైనికులకు, కూటమి కార్యకర్తలకు ఇక ఏ రకమైన పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి. ప్రొఫెసర్ సీనియర్ జర్నలిస్ట్ గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్ గా మాకు నాగేశ్వర్ పట్ల చాలా గౌరవం ఉంది. ఇట్లాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినప్పటికీ ముందు దయచేసి ఇలాంటి లాంగ్వేజ్, దయచేసి మాకు మమ్మల్ని సంప్రదించగలరు. వాళ్ళకి ఏం అవసరం అండి జనసేన పవన్ కళ్యాణ్కు? మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్కి నాతో ఏమైనా పనుందా? ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అభిమానించే ఒక గొప్ప హీరో, మెగా కుటుంబంలో చిరంజీవికి స్వయాన సోదరుడు. అసలు చిరంజీవి సోదరుడు కాదు, ఆ క్రెడెన్షియల్ కూడా అవసరం లేదు ఆయనకు. ఇది టాప్ మోస్ట్ యాక్టర్, ఫర్గెట్ అబౌట్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. 21 సీట్లతో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోగలిగిన నాయకుడు. 2 సార్లు ఎన్నికల్లో రెండోసారి 2 సీట్లలో తానే ఓడిపోయినా వేరే వాళ్ళైతే పారిపోతారు ధైర్యం లేక. మనోస్థైర్యంతో నిలబడి జగన్ నిర్బంధాన్ని 5 ఏళ్ళు ఎదుర్కొని ఈనాడు ఈ కూటమి సృష్టికర్తైన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటు చీలకూడదన్న నెరేటివ్ తో బీజేపీని కూడా ఒప్పించి, మనందరూ తెలుసుగా చివరి వరకు బీజేపీ ఒప్పుకోలే. అసలు ఈ కూటమిని సృష్టించి దీనికి గేమ్ చేంజర్ అయి ఆఖరికి రాష్ట్ర రాజకీయాల్లో ఈ
అనూహ్య పరిణామానికి కర్త కర్మ క్రియ అయి అలాంటి పవన్ కళ్యాణ్ తరఫున జనసేన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే మాకు చాలా గౌరవము, దయచేసి జనసేన పార్టీకి దయచేసిన పదం వాడాల్సిన అవసరం ఉందండి. మీరే చెప్పండి రవిశంకర్ గారు. అవసరం లేదు కదండి, నాతో పనేం లేదు కదా వాళ్ళకు. నాదెండ్ల మనోహర్ గారు కూడా దయచేసి అని అపీల్ చేశారు. నాదెండ్ల మనోహర్ దయచేసి, నాదెండ్ల మనోహర్కి ఏం పని ఉందండి నాతో? నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తెప్పకుండా, పవన్ కళ్యాణ్తో సంప్రదించకుండా వ్యాఖ్యానిస్తాడా? మరి ఆయన సోకాళ్ళు జర్నలిస్ట్ అనలే. మీరు నాదెండ్ల మనోహర్ అదే ఇదండి సంస్కారం అంటే. నాకు ఇవన్నీ చూశాక నేను విడ్రా చేసుకున్నా, ఎందుకంటే లేకపోతే నాకు సంస్కారం లేదనుకుంటారు కదా. అంటే బీజేపీ నాయకుల సంస్కారం చెప్పాను, జనసేన నాయకుల సంస్కారం చెప్పాను. మీకు చెప్తాను, ఆ చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేల క్లాస్ చెప్తే టీడీపీ ఎమ్మెల్యేల, ఆయనే ప్రిసైడ్ చేసి 2 గంటలు నోట్స్ రాసుకొని నేను చెప్పిన దాన్ని సమ్మరైజ్ చేసి చివరకు కంక్లూడ్ చేశాడు. పెద్దలు నాగేశ్వర్ గారు అంటూ మాట్లాడాడు. నేను పెద్దవాడిన చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఏ రకంగా చూసిన వయసులో కాదు, అనుభవంలో కాదు, రాజకీయ ప్రతిష్టలో కాదు. మరి ఎందుకన్నాడు చంద్రబాబు నాయుడు? అడగండి. అప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, నాకు గుర్తున్నంత వరకు అప్పుడు కూడా ఇరవల్ దయాకర్రావు ఉన్నాడు, ఆంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నారు, యనమల రామకృష్ణ ఉన్నట్టు గుర్తు, నాకు దులిపల్లి నరేంద్రరావు ఉన్నట్టు గుర్తు. అడగండి, నేను క్లాస్ చెప్పింది 70 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎంత గౌరవాన్ని చూపెట్టాడు చెప్పండి. 2009లో నాకు ఓటేశాడు చంద్రబాబు, బయటకు వచ్చి నాకు అప్పీల్ చేశాడు నాగేశ్వర్ ఓటేయండి అని. రాజశేఖర రెడ్డి నేను ఎంత విమర్శించినా, ప్రొఫెసర్ గారు ఎలా అంటే ఎలా అని. కోనేరు రంగారావు మీకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్, భారతదేశంలో ల్యాండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ క్వశ్చన్ పైన అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు కోనేరు రంగారావు కమిటీ రిపోర్ట్. ఆయన ఒక రోజు మీరు పెద్దలు నాగేశ్వర్ గారు అన్నాడు. నేను మీరు ఎలా సార్ ఇలా అంటే, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నిక్కర్లు వేసుకున్నా, మీరు నన్ను పట్టుకొని పెద్దలు అంటే నాకు అది భరించలేకపోతున్నాను సార్. నాగేశ్వర్ గారు వయస్సుతో రాదండి పెద్దరికము అన్నాడు. పెద్దలు రోషయ్య గారు నేను ఇలాగే అంటే, పెద్ద నాగేశ్వర్ గారు అని ఏదో మాట్లాడు. నేను లేచి అధ్యక్ష రోషయ్య గారి గొప్పతనం అది, కోనేరు రంగారావు గొప్పతనము, నేనెందుకు గొప్పవాడిని అవుతానండి మీ ముందు పెద్దవాడిని అవుతా అంటే, నాగేశ్వర్ గారు పెద్దరికము పదవులతో రాదు, వయస్సుతో రాదు, జ్ఞానంతో వస్తుంది. అందువల్ల నువ్వు పెద్దవాడిని అంటే, నేను లేచి రోషయ్య గారు మీరు బడే ఉన్నారు, మీరు జ్ఞానంలో కూడా రాకనా పెద్దవారే, దాంట్లో కూడా నేను పెద్దవాడిని కాదన్నా, అది నువ్వు అనుకుంటే అయిపోతుందా నాగేశ్వర్ అన్నాడు. మా దృష్టిలో నువ్వు పెద్దవారు అన్నాడు. నాకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే సంతోషంతో చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. వీళ్ళంతా ఎవరండి? చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కోనేరు రంగారావు, మురళీధర్ రావు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్. మరి లోకేష్ నన్ను సోకాల్ జర్నలిస్ట్ అంటే నేను ఏం రియాక్ట్ కాదు, నేను ఏమి రియాక్ట్ కాను. ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్. మీరు డిసైడ్ చేయండి ఇందులో ఎవరిది కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్. కానీ ఇందులో పొలిటికల్ పాయింట్కి అయితే నేను చెప్తాను. బీజేపీ ఏమో ఒక వైఖరి తీసుకుంది, టీడీపీ ఒక వైఖరి, జనసేన ముందు టీడీపీ వైఖరి తీసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసింది. టీడీపీ క్లోజ్ చేయనట్టుంది, కేసులు పెడతానంటుంది, అరెస్ట్ చేస్తానంటుంది. ఇంతకుముందు మన కవిత చూశాం కదా, ఆమెకున్న ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎనీ మూమెంట్ అరెస్ట్ కావచ్చు. ఓకే ఫైన్, ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్.